హాయ్ గైస్, వెల్కమ్ టు సంక్రాంతి వ్లాగ్. సో మా మమ్మీ అండ్ పెద్దమ్మ వాళ్ళందరూ పొద్దున్నే లేసిపోయి మంచిగా ముగ్గులు వేస్తున్నారు. అండ్ బుజ్జిపాపకి లేసిపోయింది. తర్వాత నేను మా నాయనమ్మ మొత్తము బూరెలు గారెలు అవన్నీ చేస్తున్నాము. ఎందుకంటే పూజ చేయాలి కదా ఈరోజు, దానికోసమని. సో నాకు అసలు ఏం రాదు పని చేయడము, అందుకని పిలిచి చేపిస్తుంది. ఏదైనా కొంచెమైనా ట్రై చేస్తానేమో అని. వీడేమో మా అన్నయ్య వాళ్ళ బాబు. తర్వాత మా మమ్మీ వాళ్ళు ఇలా ముగ్గులు వేసి ఇలా డెకరేషన్ చేశారు ఇంటి ముందు. మా డాడీ ఐడియా ఇదంతా. సో చాలా అంటే చాలా బాగుంది కదా ఇది. ఇంటి ముందు ఇలా పెట్టిన తర్వాత దాని వెనకాల ఇలా కొబ్బరి చెట్లు, పువ్వులు అన్నీ సూపర్గా ఉంది చూడడానికి. సో తర్వాత పెద్దవాళ్ళకి పూజ చేశారు ఇట్లా. అండ్ వండినవన్నీ పెట్టి ఇంకా కొత్త బట్టలు పెట్టేసి పూజ చేశారు. సో బయట కూడా ఇలా చేశారు. ఇది సూర్యుడికి పూజ అంట ఇలా చేస్తే. సో ఇంకా మమ్మీ ఇంకా మా నాయనమ్మ కూడా దండం పెట్టేసుకుంటున్నారు చూడండి. సో అక్కడ పెట్టింగానే చిన్న చిన్న కోడి పిల్లలు ఏం చేస్తున్నాయంటే వస్తున్నాయి తినడానికి. అందుకని మా నాయనమ్మ కర్ర పట్టుకుంటుంది. జస్ట్ అప్పుడే పెట్టారు కదా. తర్వాత మమ్మీ వాళ్ళు ఏం కాదు వదిలేసే వస్తారా. మా బుజ్జి పాప గారు కూడా మంచిగా రెడీ అయిపోయారు, సూపర్ క్యూట్గా. సో ఇంకా మేము కూడా మంచిగా డెకరేషన్ చేసిన దగ్గర ఫోటోలు దిగుతున్నాం, నేను బుజ్జి పాప. ఇంకా మా శిష్యు కూడా ట్రై చేస్తుంది బుజ్జి పాపతో ఫోటోలు దిగడానికి. పాప మా అప్పుడు కలిసిపోయింది, చిన్నగా ఏడుస్తుంది. ఇంకా చూడండి ఇద్దరు ఫుల్ డ్యాన్స్లు వేస్తున్నారు. సో ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పెద్దవాళ్ళకి పూజ అయిపోయాక ఇంకా నేను పెద్దమ్మ దగ్గర ఇంకా మా నాయనమ్మ దగ్గర ఇట్లా దండం పెట్టుకుంటున్నాను. సో ఇంకా ఇంట్లో పూజ పని అయిపోయాక నేను మా చెల్లి అలా పొలం దగ్గరికి వెళ్తున్నాం ఫొటోస్ దిగుదాం అట్లేమైనా అని. సో ఇంకా ఇలా అక్కడ కూర్చుని గట్టు మీద ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము మంచిగా. అయిపోయిందా? థింగ్స్ ఏదో ఒకటి చెప్పు, మాట్లాడు. వెరీ గుడ్. వీడియో తీస్తున్నా, నేను కాలు దాంట్లో దగ్గర సూపర్. ఇంకా తర్వాత ఏంటిదంటే మా నాయనమ్మ నన్ను సుష్మాని చుట్టాల వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. ఇది ఊర్లో ఓన్లీ ఒక 50 ఇల్లులే ఉంటాయి అనుకుంటా, చాలా చిన్న ఊరు, ఏముండదు, ఒకటే ఒక షాప్ ఉంటుంది వీళ్ళకి, ఇంకేముండవు. ఇగోండి ఊరు ఇలా ఉంటుంది. సో చుట్టాల వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది మంచిగా. పట్టుకుంటలేదా మా అమ్మ గైస్ చూడండి మా నాయనమ్మ అందరి ఇంటికి తీసుకెళ్తుంది. బాగా రెడీ అయ్యి అందరికి పట్టుకొని చూపిస్తుంది మా పిల్లలను. మా నాయనమ్మ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చుకుంటుంది వీడియోలో చూపించడానికి. ఫ్రెండ్స్ ఇంకా అందరినీ కలిసాక అలసిపోయాము, మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇట్లా మా ఇంటి ముందు చెరువు ఉంటుంది, చూపించాను కదా, ఇది ఆపోజిట్ సైడ్ నుంచి తీస్తున్నా ఇప్పుడు ఈ వీడియో. సో ఇక్కడ చెరువు, ఇంకా దానికి అటాచ్డ్గా కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, ఇంకా అక్కడ ఉన్నది మన ఇల్లు.
అది మన ఇల్లు అన్నమాట. సో ఇలా ఉంటుంది చెరువు పక్కన దారి. చాలా చిన్నగా ఉన్నా ఇక్కడ కారు కూడా వస్తుంది. సో ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఇలా వీడియోలు తీసుకున్నాము. అండ్ తీసుకున్న తర్వాత భోజనం చేసేసి ఈవినింగ్ గుడికి వెళ్ళాలి. సో ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. సో మొత్తం మంచిగా ఇంట్లో ఉండే పువ్వులు కోసి మమ్మీ మొత్తం మాల కట్టింది. అవి పెట్టుకుని గుడికి వెళ్తున్నాము. సో ఇంకా ఈవినింగ్ ఇంకా అక్క బావ వాళ్ళ పిల్లలు వచ్చారు. బుజ్జిపప్పుతో ఆడుకుంటున్నారు వాళ్ళు కూడా. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సుసు. This is Sushma. హూ కోన్? Pamarthi Sushma. హాయ్ గైస్, చూడండి మా చెరువుని, మా ఊర్లో మా చెరువు చూడండి. అక్కడే మా ఇంటి నుంచి పక్కకే ఉంటుంది చెరువు. నేను చిన్నప్పుడు ఈ చెరువులో పడిపోయాయి కూడా. హౌ సమ్వన్ పుష్డ్ మీ ఫ్రమ్ బ్యాక్ సైడ్. సో పడిపోయాను నేను. ఎలా పడిపోయావు చెప్పు. ఇలా ఇదప్పుడు ఇలా ఉండి ఇక్కడ కూడా వాటర్ ఉంటుండే. సో దీని మీద ఎక్కి సంథింగ్ ఏదో పడేస్తుంటే ఎవరో పుష్ చేశారు. ఇలా ఇలా పడిపోయారు. చెరువు, ఈ చెరువులో చేపలు కూడా పడతారు, చేపలు కూడా దొరుకుతాయి. అవును, అక్కడ చెట్టు మీద ఎక్కి చేపలు పడతారు. గైస్ మేము డొప్పర్ గుడికి వెళ్తున్నాం. నేను రెడీ అయ్యాను. నేను డ్రెస్ మర్చిపోయినాను. డొప్పర్ గుడికి వెళ్తున్నాం. సే హాయ్. ఇది డోక్పూర్ వెంకటేశ్వర స్వామి గుడి. ఇది చాలా పెద్ద గుడి, మా ఊరి దగ్గరే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది MEIL కన్స్ట్రక్షన్ వాళ్ళు కట్టారు. అసలు ఇదైతే హైలైట్ కాలు కడుక్కోవడానికి గుడికి వెళ్ళే ముందు. అండ్ ఇదేమో కొబ్బరికాయలు కొట్టడానికి. అండ్ చూసారా అటు ఇటు కొబ్బరికాయలు కొట్టిన వాటర్ అన్నీ ఇట్లా పాదాల మీద పడతాయి. అండ్ అక్కడ ఊరేగింపు జరుగుతుంది స్వామివారిది. ఇలా తీసుకువెళ్తున్నారు అందరూ. ఇంకా గుడిలో ఇలా నరసింహస్వామిది, ప్రహ్లాదుడిది ఇలా 3D లాగా ఉంది. సో మా బుజ్జి పాపని కూడా మేము కూర్చోపెట్టాము అక్కడ. సే హాయ్ గైస్. సో ఇంకా దర్శనంకి వెళ్ళే ముందు ఫోన్స్ లోపలికి తీసుకెళ్ళకూడదు. సో లాకర్లో పెట్టేసి దర్శనం అయిపోయాక ఫోన్స్ తీసుకొచ్చాక రికార్డ్ చేస్తున్నా. ఇది అక్కడ ఒక చాలా పెద్ద గంట ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుంది తెలుసా.
సో ఇంకా పక్కనే అటాచ్డ్ బొమ్మల కొలువు కూడా పెట్టి ఉంటుంది. అసలు ఎంత బాగుందో టెంపుల్, మొత్తం లైట్స్ పెట్టి డెకరేషన్ చేసి చాలా బాగుంది. సపోజ్ మీరు ఏమైనా ఈ దగ్గరలో ఉంటే విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది టెంపుల్. ఇదేమో కోనేరు దగ్గర. సో ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసాక మా వాళ్ళు కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. ఇంకా అయిపోయాక ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ వేరే టెంపుల్కి వెళ్ళాం. అక్కడ ముగ్గుల పోటీ జరుగుతుంది. ఎంత బాగున్నాయో, చాలా బాగా వేశారు ముగ్గులన్నీ. చూడండి మీరు. ఈ ముగ్గుల పోటీ గురించి మాకు కూడా కొంచెం ముందు తెలిసి ఉంటే మేము కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళమేమో. సో ఇంకా ఈ గుడి కూడా కొంచెం దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇలా మా సంక్రాంతి రోజు కంప్లీట్ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.